3 రాత్రులు ఉన్నాడు. అదే విధంగా మన ప్రభు మరి ఆ యొక్క మరి మరణించిన తర్వాత మరి తిరిగి లేవడానికి 3 రోజులు పట్టింది. We saw how Jonah escaped from Joppa to go to Spain. మరి జొప్పా నుంచి మరి స్పెయిన్ కి యోనా ఏ విధంగా పారిపోయాడో మనం చూసాం. And the Lord created a storm. మరి ప్రభు అయితే మరి అక్కడ ఒక తుఫాను చెలరేగ చేసి Then he provided a fish to swallow him. మరి అక్కడ ఒక పెద్ద చేప ద్వారా ఆయన మింగివేయడానికి మరి పంపించారు. So God will never let anybody escape as long as his ministry is involved. మరి దేవుడైతే మరి తన పరిచర్యలో మరి భాగమైనటువంటి వారిని ఎవరిని కూడా పారిపోకుండా ఆయన చూస్తుంటారు. So he brought back Jonah to Joppa again. మరి ఆ పారిపోయినటువంటి యోనాని వెనక్కి తిరిగి తీసుకొచ్చాడు ప్రభు. By the way, the fish came back and spewed him out on the land. మరి ఆ యొక్క చేప ద్వారా మరి ఆ చేప ఆయన బయటికి విసిరివేయగా ఆయన బయట నేల మీద పడ్డాడు. Then he went to Nineveh and preached gospel. మరి నినవేకి వెళ్ళి ఆయన మరి దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని మరి చెప్పాడు. Then he said, I am more powerful than Jonah is here today. మరి ప్రభు ఇక్కడ అంటున్నాడు మరి యోనా కంటే కూడా మరి నేను ఎంతో శక్తిమంతుడిని అంటున్నాను. And he gave us the commission, go into the whole world preaching and baptizing people. మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి మరి ఆజ్ఞ ఏంటంటే మరి సర్వలోకానికి వెళ్ళి మరి సువార్త ప్రకటించమని చెప్పాడు. So this is what we saw in chapter 11. I gave you very brief. I spoke for 2 weeks. మరి ఈ 11వ అధ్యాయం మరి 2 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మరి అందుకని నేను దాన్ని క్లుప్తంగా చెప్పాను ఇప్పుడు. So now today we are going to see how the people react to the Lord as long as he was either preaching or healing people at the time when he was ministering in Jerusalem area. మరి యెరూషలేం ప్రాంతంలో ప్రభు అక్కడ స్వస్థపరుస్తున్నప్పుడు మరి లేదా వాళ్ళని బాగుపరుస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. So look in Luke chapter 12 verse 1. మరి లూకా సువార్త 12:1. In the meantime, when there were gathered together an innumerable multitude of people, in so much that they trod upon one another, he began to say unto his disciples, first of all, beware ye of the leaven of the Pharisees, which is hypocrisy. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. So we saw what is leaven in the word of God many times as a sin. మరి మనం 11వ అధ్యాయంలో చూసాము మరి దేవుని దృష్టికి పాపం అంటే ఏంటనేది. And the Lord said to the children of Israel when they left Egypt, he said you should eat unleavened bread. మరి అలాగే మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగంతో మరి పులియని పిండితో చేసిన రొట్టెలు తినమని మరి and bitter herbs. అలాగే మరి చేదు కూరలతో తినమని చెప్పాడు. Why? Because Lord had wanted to give her a concept of when you come out of Egypt, you are really not aware of what the sin was. ఎందుకంటే ప్రభు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కానీ మీకు పాపం గురించి పూర్తి వివరం తెలియదు. Because you were not involved in personal decisions any time when you were in Egypt for 430 years. మరి 430 సంవత్సరాలు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు ఎక్కడ కూడా మరి స్వకీయంగా ప్రభుతో మరి ఆ యొక్క బంధం లేకుండా ఉన్నారు మీరు. As the journey happened, he said you have to eat only unleavened bread all through your journey. మరి ఆ యొక్క మరి ప్రయాణం అంతటా జరిగినంత కాలం కూడా ప్రభు వాళ్ళతో అంటున్నాడు మరి పులియని రొట్టెనే మీరు తినాలని చెప్తున్నాడు. Then he gave them manna after they crossed the Red Sea. మరి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు వాళ్ళకి ఆ యొక్క మన్నాని ఇచ్చాడు. That was day to day food for them for 40 years. మరి తినేటువంటి ఆహారంగా ప్రతిరోజు తినేటువంటి ఆహారంగా ఉన్నది. That is every day, because next day if you had preserved something it get spoiled. మరి ప్రభు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇంకో ఆజ్ఞ ఏంటంటే మీరు మిగిలిన దాన్ని తినకండి, పారవేయండి, ఏ రోజుకి ఆ రోజు ఆహారం నేను ఇస్తానని చెప్పాడు. Except on Sabbath day. మరి ఆ యొక్క విశ్రాంతి దినం ఒక రోజు తప్ప you can keep for 2 days of food. మరి విశ్రాంతి దినం ముందు రోజు అయితే మాత్రం 2 రోజులు సరిపడా మరి ఆ యొక్క ఆహారం మీరు సమకూర్చుకోవచ్చు. Because leaven in anything spoils the next day. ఏదైనా మరి పులిసిన కానీ తర్వాత రోజు మరి అది పాడైపోతుంది. That's why we have to look at our life. మరి అందుకనే మన జీవితాలను మనం సరి చూసుకోవాలి. If there is any lurking sin in our life, that will make us not presentable to the Lord. మన జీవితంలో ఏదైనా పులిసిపోయిన ఉన్నదా మరి దేవుని దగ్గర మనం సరిగ్గా లేకుండా ఉంటానికి ఎందుకు చేస్తున్నాం. When the Lord was sacrificed on the cross, he was the blameless lamb for the Lord.
మరి ప్రభు ఆ యొక్క శిలువ మీద మరి మరణం పొందుకున్నప్పుడు మరి ఆయన దేవుని దృష్టికి మరి ఎటువంటి నిష్కళంకమైనటువంటి ఆ యొక్క గొర్రెపిల్లలా ఉన్నాడు. Likewise, Jude says, "You should be Lord will present you blameless in the presence of the Almighty God." మరి మన యూద పత్రికలో చెప్పిన విధంగా మరి ప్రభు మనల్ని దేవుని ఎదుట మరి నిష్కళంకమైనటువంటి మరి ఆ గొర్రెపిల్లలాగా మరి ఆయన మనకు ఉంచుతాడు. Now he says the leaven is a sign of hypocrisy. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ పులిసినటువంటి పిండి దేని సూచిస్తుందంటే వేషధారణ సూచిస్తుంది. Why hypocrisy in Pharisees alone? మరి ఆ యొక్క వేషధారణ అనేది పరిచయాలు మాత్రంలోనే ఉన్నదా? Because they are the proponents of the Moses law. ఎందుకంటే వాళ్ళు మోషే ఇచ్చినటువంటి మరి ధర్మశాస్త్రం అనుసరిస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు. But they don't follow, but they want others to follow. ఎందుకంటే వాళ్ళు మరి ఆ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళు పాటించరు కానీ మిగతా వాళ్ళని మరి మీరు దీన్ని పాటించాలని చెప్పి వాళ్ళు. That's where Lord took exception with the Pharisees. అందుకనే ప్రభు మరి పరిచయాల్ని చాలా గద్దిస్తున్నట్టు మనం చూస్తాం. You pretend to be following the Moses law, but in fact you are not following. ప్రభు వాళ్ళని ఖచ్చితంగా గద్దిస్తూ ఉన్నారు. మీరు ధర్మశాస్త్రం పాటిస్తున్నారని మీరు అంటున్నారు కానీ మీరు నిజంగా పాటించట్లేదు. Hypocrisy is in all our lifelong situations. ఈ వేషధారణ అనేది మన జీవితంలో ప్రతిసారి ఉంటుంది. We pretend to be what we are not. మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే మనం ఏదైతే కాదో అది కనపడేలాగా మనం బయట కనిపిస్తుంటాం. Honesty is not reflecting in our lives most of the time. నిజాయితీ అనేది మన జీవితాల్లో కనపడకుండా ఉంటుంది. So not only for applicable to Pharisees, it is also applicable to all of us. అది పరిచయాలకు మాత్రమే కాదు కానీ మనకు కూడా అది వర్తిస్తుంది. You speak but you don't walk accordingly to the word of God. నీ నోటెమాట ఒకటి వస్తుంది కానీ దానికి తగ్గట్టు నడుచుకోవు. For that we have to have a total transformation of our heart, looking at the Lord Jesus Christ, who is the healer of all evils of our heart. మరి అలా మనం ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా మన రూపాంతరం చెందినటువంటి హృదయం మనం కలిగి ఉండి నిరంతరం కూడా మనం ప్రభు వైపు చూస్తూ మరి ఎవరైతే మనం సంపూర్ణంగా స్వస్థపరుస్తూ ఉన్నాడో మరి ఆయన వైపు మనం చూస్తూ నడవలసినది. So verse 2 says, రెండో వచనం, "For there is nothing covered that shall not be revealed, neither hid that it shall not be known." మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. Eventually we all have to declare what we are running short of. మనం ఎప్పటికైనా కానీ మనం ఎందులో పడిపోతున్నాం అది మనం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సి ఉన్నది. Our shortcomings are known to the Lord. మనం దేనిలో అయితే పడిపోతున్నాం అది ప్రభువుకు తెలుసు. Unless you confess your sins, you will not go to the Lord with wholeheartedness. మీ యొక్క పాపాలను మీరు ఒప్పుకుంటే తప్ప మీరు ప్రభు దగ్గరికి సంపూర్ణ హృదయంతో మీరు వెళ్ళలేరు. That's why whenever we go and speak to the people in door to door, we tell them this is requirement for you. What happens if you die not knowing the Lord today? They say, I don't care. అందుకని మనం డోర్ టు డోర్ కి సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకి కలుసుకున్నప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే ఈ రోజు నువ్వు ఈ లోకంలో చనిపోతే కనుక ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్తారని తెలుసా మనం అడుగుతుంటాం. Our desire is to reach out to people to tell them what their life is, how much hypocrisy there. Unless they come to the Lord, they will not realize where they are going wrong in their lives. మనం మనుషుల్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనం వాక్యం చెప్తుంటాం. వాళ్ళ లోపల ఏంటి బయట ఏంటి అనే విషయాన్ని మనం వివరించి చెప్పాలి. అలా చెప్పకపోతే వాళ్ళు దేవుడు తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. So verse 4 says, 4వ వచనం, "And I say unto you, my friends, be not afraid of them that kill the body, and after that have no more that they can do." నా స్నేహితులైన మీతో నేను చెప్పుదునేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి. That's a very serious statement of the Lord. మరి ప్రభు ఇస్తున్నటువంటి మరి ఎంతో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. If you kill a body, it does not matter, that body will not come back again to accuse you. మరి మీరు ఒక దేహాన్ని చంపితే మరి తిరిగి మరి ఏమీ చేయదని చెప్పి మీరు దాన్ని భయపడుతున్నారేమో. But if you kill the heart, కానీ మీరు హృదయాన్ని కనుక మరి సంహరిస్తే that will always bother you in your life. మరి అది నీ జీవితం మరి ఉన్నంత వరకు కూడా నేను ఎంతగానో అది వేధిస్తుంది. Just because we spoke unwantedly something hurting other people, then that becomes a lifelong damage to the relationship we may have with that person. మనం ఎప్పుడైనా సరే మనం నోరు తెరిచి ఎవరినైనా ఒక మాట అంటే కనుక ఆ అన్న మాట మనం తిరిగి తీసుకోలేము. అది ఎవరినైతే అన్నామో ఆ మాట వాళ్ళని ఎప్పుడు కూడా బాధిస్తూనే ఉంటుంది. Killing happens once it happens. మామూలుగా చంపడం అనేది ఒకసారి జరుగుతుంది. But when you hurt somebody, it is lifelong. అయితే మీరు మాటలతో ఎవరైనా బాధించినట్లయితే అది జీవితకాలం మనం వెంటాడుతుంది. That's what the Lord says. You may talk bad about your friend in the back and you talk sweetly in front. That is a hypocrisy.
అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నీ పక్కవాడి గురించి నువ్వు బయటకైతే వాడి వెనక చెడు మాట్లాడుతున్నావు, వాడి ముందైతే మంచి మాట్లాడుతున్నావు, కానీ అది వేషధారణ అని ప్రభు అంటున్నాడు. So here Pharisees are in the same tie, same boat. మరి ఇక్కడ పరిసయ్యులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. They don't care if anybody is killed. వాళ్ళైతే వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళు చనిపోయారు. But even if they don't care if somebody is hurt because of their strict restriction of Moses' law on their lives. అదే విధంగా మరి ఎవరన్నా మన మనసు నచ్చుకున్నా కానీ వాళ్ళు దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము అనేటువంటి అపోహలో భావనలో ఉన్నారు వాళ్ళు. That's what Paul wrote a letter to Romans. మరి పౌలు అందుకనే మన రోమీయులకు ఒక పత్రిక రాశారు. Don't be particular of the circumcision of the body. అందుకనే మీరు మరి ఆ సున్నతి శరీరాన్ని చేస్తున్నటువంటి సున్నత గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. That is not the thing what Lord is looking. You should have a circumcision of heart. దాని గురించి ప్రభు అయితే మీరు చూడట్లేదు, మీరు సున్నతి చేయించుకోవాల్సింది మీ హృదయానికి అని చెప్పి పౌలు అంటున్నాడు. So Lord is looking at us all the time. ప్రభు ఎప్పుడు కూడా మన వైపు చూస్తూ ఉన్నాడు. Lord says nothing will happen to you as long as you are in my fold. మరి ప్రభు అంటున్నాడు, మరి నీకేమి కాదు, మరి నీవు నా సన్నిధిలో నా చెంతనంత వరకు కూడా నీకేమి అవదని ప్రభు మనకి హామీ ఇస్తున్నాడు. Verse 7. 7వ వచనం. But even the very hairs of your head are all numbered. Fear not, therefore, you are of more value than many sparrows. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? Also I say to you, whosoever shall confess me before men, him shall the Son of Man also. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. But he that denieth me before men shall be denied before the angels of God. మనుషుల ఎదుట నన్ను ఎరుగనని వారిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. Correction can be happening as long as we are alive. మరి మనం బ్రతుకున్నంత వరకు కూడా మనం ఒకరిని సరిచేయొచ్చు. So once you are dead, you don't have an opportunity. మరి చనిపోతే మనం ఆ విధంగా చేయలేం కదా. So as long as you are alive, మరి ఎంతవరకు నువ్వు బ్రతుకున్నట్లయితే it is imperative that we have to examine our hearts whether we are straight with the Lord. మనం మన యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రభు ఎదుట పెట్టుకొని మనం దేవునితో సరిగా ఉన్నామని చెక్ చేసుకోవాలి. That's why we define what is being born again. మరి ఆ విధంగా చేయటం ఎలా సాధ్యపడుతుందంటే నువ్వు మరలా జన్మించితేనే నువ్వు అలా చేయగలవు. So being born again defines that you confess your sins and receive him as your savior. మళ్ళీ పుట్టడం అంటే ఏంటంటే నీ పాపములను ఒప్పుకొని ప్రభు నీ యొక్క స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకోవడమే. The Lord told to Nicodemus in John 3:3. మరి యోహాను సువార్త 3:3లో మరి ప్రభు నికోదేముతో చెప్పినట్టుగా, one must be born again to see the kingdom of God. దేవుని రాజ్యం చూడాలంటే ఖచ్చితంగా నువ్వు మరల జన్మించాల్సి ఉన్నది. In all these gospels Lord spoke mainly about the kingdom of God and its visions. మరి యొక్క సువార్త పత్రికలన్నిటిలో కూడా ప్రభు మరి దేవుని రాజ్యం గురించి మరి దాని గురించి చెప్పినట్టు మనం చూస్తున్నాం. So where we stand in the whole realm of calling ourselves believers in the Lord. మరి మనం విశ్వాసంగా మనం పిలుచుకుంటున్నామంటే దేవుని ఎదుట మనం ఎక్కడ నుంచి ఉన్నామని మనం చూసుకోవాలి. There should not be any hypocrisy in our life. మనలో ఎటువంటి వేషధారణ ఉండకూడదు. You should not be concerned that you should be concerned if you are hurting somebody with your harsh words. మనం ఇప్పుడు కూడా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాటల ద్వారా ఎవరినైనా మనం బాధిస్తున్నామని మనం చూసుకోవాలి. You can come closer to the Lord by confessing your sins and receiving him as a savior. మనం దేవునికి మరింత దగ్గరగా వస్తాము ఎప్పుడైనా కానీ మనం అంగీకరించినప్పుడు. So this is where we have to really be cautious as long as we are alive. మనం దీని గురించి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం బ్రతుకున్నంత వరకు. When you are alive, you have many opportunities to set your life correct in the sight of God. మరి మనం బ్రతుకున్నప్పుడు మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి దేవుని ఎదుట మనం సరి చూసుకోవడానికి. See that thief on the cross. మరి ఆ యొక్క శిలువ మీద ఉన్న దొంగను చూసినప్పుడు of the two, one really got a grace of God by taking him to the paradise. మరి ఆ ఇద్దరిలో ఒకరైతే మరి దేవుని నమ్ముకొని మరి పరదేశంలో ఉంటామనే వాగ్దానం దేవుని ప్రభు చేత పొందుకున్నాడు. By the fact that he went to the cross he was horrible in the world as long as he was alive. మరి ఆ దొంగ శిలువ మీదకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మరి ఎన్నో తప్పులు చేసి ఉన్నాడు కనుక మరి శిలువ మీదకి వెళ్ళాడు. He did not know the Lord. మరి ఆయనకి అప్పుడైతే ప్రభు తెలియదు. That I am sure because he saw him only on the cross, I believe. మరి నేను అనుకుంటాను ఆయన శిలువ మీదే ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకున్నాడు అనుకుంటాను. And he did not have opportunity to confess his sins to anybody. మరి అప్పటి వరకు కూడా తన పాపాలు తను వేరే వాళ్ళకి ఒప్పుకోవడానికి అవకాశం కూడా దొరకకపోవచ్చు. He must have hurt people with his hypocrisy.
మరి ఆయనైతే మాత్రం మరి మనుషుల గురించి వాడు వేషాల గురించి వినుంటాడు. And he must have done harm to the people with his hypocrisy. ఆయన మిగతా వారికి తన వేషధారణతో మరి అన్యాయం చేసి ఉండొచ్చు. But when he went to the cross because of all these atrocities, మరి అతను చేసిన తప్పులన్నిటి బట్టి కూడా శిలువకి వెళ్ళినప్పుడు, but when he said, Lord, remember me when you come in your glory. మరి అతను శిలువ మీద నుంచి ప్రభుతో ఈ మాట అంటున్నాడు, ప్రభువా మరి నన్ను జ్ఞాపకం చేసుకొని మహిమతో వచ్చినప్పుడు అంటున్నాడు. Then Lord said, today you will be with me in paradise. మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇవాళ నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. He was able to correct himself at the last moment of his life. మరి అతను మరి చివరి క్షణంలో తన జీవితం చివరి క్షణంలో తను సరి చేసుకున్నాడు. We should not wait for that long. మనం కూడా మన జీవితంలో అంతవరకు మరి మనం వేచి ఉండకూడదు. Lord, whatever is given to us, it is the grace of God. మరి ప్రభువా నువ్వు నాకు ఏదైతే ఇచ్చున్నావో అదంతా నీ కృపను బట్టే నేను పొందుకున్నాను. I have an interesting story going on in WhatsApp with my classmates. నా వాట్సాప్ గ్రూప్ లో నా స్నేహితులతో ఒక చక్కని కథని నేను చూస్తున్నాను. 2 students went to IIT Kharagpur. మరి ఇద్దరు స్టూడెంట్స్ ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళారు. One of them was Sundar Pichai. ఒకళ్ళైతే సుందర్ పిచాయ్. He is the CEO of Google now. ఆయన ఇప్పుడు గూగుల్ CEO గా ఉంటున్నాడు. Other guy became a Hindu monk. మరి ఇంకో అతను అయితే మరి హిందూ సన్యాసి అయిపోయాడు. So both of them went to the same college. మరి అయితే ఇద్దరు కూడా ఒకటే కాలేజ్కి వెళ్ళారు. So this fellow, he left all the privilege given by the government by paying money. He entered into IIT and then he became a monk. మరి ఇతనైతే మరి గవర్నమెంట్ అతనికి సహాయం చేసి ఐఐటిలో చదువుకోవడానికి ఇచ్చినా గానీ అవన్నీ వదిలేసి మరి సన్యాసి అయిపోయాడు. So this Sundar Pichai, when he went to India, he met him. మరి సుందర్ పిచాయ్ ఇండియా వెళ్ళినప్పుడు ఆ యొక్క సన్యాసిని మరి కలుసుకున్నాడు. So the discussion is, who is better? మరి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎవరు గొప్ప అనుకుంటారు. Who is better? ఎవరు గొప్ప? Is it the Google guy? మరి గూగుల్ CEO గా పనిచేసే or this monk? మరి ఆ సన్యాసి. So Hindu friends, my friends say, మరి హిందూ స్నేహితులు మా వాట్సాప్ గ్రూప్ నా స్నేహితులు they say this monk choose a right place, right way. వాళ్ళు అంటున్నారు ఈ సన్యాసి ఏదైతే మరి ఏ మార్గం అయితే మరి వెళ్తున్నాడో అదే సరైనదని వాళ్ళు అంటున్నారు. Then I commented what he chose was selfish. అయితే అప్పుడు నేను మరి దాన్ని కమెంట్ చేశాను, మరి అతను మరి ఏదైతే మరి ఎంచుకున్నాడో అది చాలా స్వార్థపరమైన. So he looked for his own whatever nirvana he wanted to do. మరి అతను తన స్వార్థాన్ని చూసుకున్నాడు, తను ఏదైతే కావాలనుకున్నాడో నేను అన్నాను. Because government provided free of cost this education so them they can be useful to the society. అయితే గవర్నమెంట్ వాళ్ళకి మరి డబ్బులు పెట్టి వాళ్ళని చదివించి మరి సమాజానికి ఉపయోగపడతారని చెప్పి పెడితే they spend money. మరి డబ్బులు పెడితే సన్యాసం they spend money on people for the development of the country. మరి వాళ్ళు ఎందుకు మనుషుల మీద మరి డబ్బు ఖర్చు చేస్తారంటే వాళ్ళ వల్ల మరి సమాజము దేశము మరి వృద్ధిలోకి వస్తున్నారు. But when you look at it that angle, it is really a sad that this fellow deprived of another fellow getting a seat into IIT. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ సన్యాసిగా మారిన వ్యక్తి మరి వేరే వారి స్థానం ఇతర వెళ్ళకపోతే ఇంకొకళ్ళు మరి ఐఐటిలో మరి సీట్ దక్కించుకునే వాళ్ళు. Because IITs are considered one of the best institutions in India and also the world, that they bring more progress to the country by their involvement in various projects. మరి ఐఐటిస్ అనేటువంటి సంస్థలు మరి భారతదేశంలో ఎంతో గొప్పగా ఎంచబడతాయి. మరి భారతదేశంలో కాక మరి ఇతర దేశాల్లో కూడా మరి వాటికి ఎంతో ప్రాముఖ్యత. So his progress of this monk has been stopped with one aim of achieving nirvana. మరి అతడు మరి తన ఒక్కసారిగా సన్యాసిగా మారిన తర్వాత మరి గమనం అనేది అక్కడ ఆగిపోయింది. But once the Google really employed millions of people, మరి గూగుల్ మరి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు that was done by one guy who graduated at the same time like that monk. మరి ఆ సన్యాసి మాదిరిగానే మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ద్వారా మరి ఎంతో మందికి ఉద్యోగాలు లభించాయి. So when you look at the world that way, మరి ప్రపంచాన్ని మనం ఆ విధంగా చూసినప్పుడు nobody knows the truth how they can live in this world. మరి ఆ సమయంలో వాళ్ళిద్దరు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమవుతారనేది మిగతా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. And even for us it is not known how we are going to develop in this world, but once we came to know the Lord as Savior, అయితే మనం కూడా రేపొద్దున ఏమవుతారని మనకు తెలియదు, కానీ కాకపోతే మనం ప్రభువుని ఎరిగిన వారం అయితే. I am educated in IIT too. నేను కూడా మరి ఐఐటి నుంచి వచ్చినవాడు. I know the Lord as my Savior. నేను ప్రభువుని మరి ఎరిగి ఉన్నాను. I am also involved in the projects in the world. నేను ప్రపంచంలో మరి కట్టినటువంటి అనేక కట్టడాలలో నేను కూడా మరి ఉన్నాను. But I am also instrumental in bringing others to the knowledge of the Lord. కానీ నేను మిగతా వారిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మరి ఎంతగానో నేను కృషి చేస్తున్నాను. So there is no selfishness in I believe that whatever I am doing is really appreciable by the Lord.
మరి నేను అనుకుంటున్నాను, మరి నేను చేసిన దాన్ని బట్టి మరి ప్రభు మరి ఇందులో స్వార్థం అనేది నేను చూడను, కానీ ప్రభు నన్ను మరి దాన్ని బట్టి మెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. It is all possible because I am alive. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే మరి నేను బ్రతికున్నాను కదా. If I am dead, there is nothing more you can talk about me. మరి ఒకవేళ చనిపోయి ఉంటే మరి నా గురించి మాట్లాడడానికి ఏముండదు కదా. Maybe people may speak for a week, 2 weeks, and then people forget. మరి ఏదో 2-3 వారాలు దాని గురించి మాట్లాడిన తర్వాత మనుషులు మర్చిపోతారు. But as long as you are alive, అదే మీరు బ్రతుకున్నంత వరకు కూడా it is imperative for us to know the Lord as Savior. మీరు ప్రభువుని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో మీకు ఉన్నది. And we should contribute whatever we can to the world to know who the Savior is. మీకు సాధ్యమైనంత వరకు కూడా మీరు లోకము ప్రభువుని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. That's what the Lord did. He ministered for 3.5 years. అదే ప్రభు చేశారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేశారు. It is impacting even today in the lives of people. మరి ఇవాళ మనందరం కూడా మన జీవితాల్లో మరి ఎంతో మరి మనకి ఉపయోగపడుతుంది. By the word of God, నేను వాక్యం ద్వారా, by the preaching, మరి వాక్యం చెప్పేదా, by getting into fellowships, మరి సంఘాల్లో వెళ్ళడం వల్ల. So wherever you see, మరి ఎక్కడ మీరు చూసినా Lord presents himself as the motivating factor in the lives of people if they are able to hear his voice. మరి ప్రభు మనల్ని ఎంతో మనం మిగతా వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేవారిగా ప్రభు మనల్ని తయారు చేస్తారు. Now he tells about the another story in the Luke Gospel according to Luke 12th chapter. మనం లూకా సువార్త 12వ అధ్యాయంలో మరి ఇంకొక భాగాన్ని చూద్దాం. As long as you live, మరి బ్రతుకున్నంత వరకు కూడా you have a different attitude in life. మీకు అనేక రకాల మరి ఆలోచన కలిగి ఉంటారు. So look at 17. 17వ వచనం చూద్దాం. And he thought within himself, saying, what shall I do? Because I have no room to store my fruit. So let's 16. And he spoke a parable unto them, saying, the ground of a certain rich man brought forth plentifully. ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుల భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. This is 100% of the world living. ఇదే విధంగా 100% జనాలు జీవిస్తున్నారు. He said, this I will do. I will pull down my barns and build greater, and there will I store all my fruits and my goods. నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషమని చెప్పుకుందాం. So this is our attitude today. మన యొక్క ఆలోచన విధానం కూడా ఇలా ఉన్నది. Make more money, మరి ఎంతగానో సంపాదించండి, put in stocks, మరి స్టాక్స్ లో పెట్టండి, buy houses, మరి ఇల్లు కొనండి. and then ఆ తర్వాత Lord said, అతను అన్నట్టు, and God said unto him, ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, verse 20, thou fool, this night thy soul shall be required of thee, then whose shall those things be which thou hast provided? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుపుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరనగునని అతనితో చెప్పెను. We have no surety of our life next moment. మనకి తర్వాత క్షణం ఏం జరుగుతుంది, మన ప్రాణం ఉంటుందనేది మనకు తెలియదు. Very interesting story. మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి మరి కథ. True story. మరి నిజమైన కదా. There was a huge traffic in Delhi. మరి అక్కడ ఢిల్లీలో మరి ఎంతగానో ట్రాఫిక్ ఉన్నది. And everybody was sitting in their vehicles and waiting for the green light to come on. మరి అందరూ కూడా వాళ్ళ యొక్క వాహనాల్లో కూర్చొని మరి ఆ యొక్క గ్రీన్ లైట్ వస్తుందేమో వేసి ఉన్నారు. One fellow was on the two-wheeler. మరి ఒక వ్యక్తి అయితే మాత్రం ఆ 2 చక్రాల బండి మీద ఉన్నాడు. Meanwhile, what happened? A big eagle was carrying a cobra. మరి ఈ మధ్యలో ఏమైందంటే ఒక పెద్ద గ్రద్ద ఒక త్రాచు పాముని మరి తీసుకెళ్తుంది. It was flying up on top in the sky. మరి అది ఆకాశంలో ఎగురుతున్నది. And then suddenly it lost grip of the cobra. మరి ఒక్కసారిగా మరి అది దాని పట్టు సడలించేసి, and the cobra came down and bit on the scooter guy. మరి ఆ యొక్క త్రాచు పాము కింద పడి మరి 2 చక్రాల మీద వెళ్తున్న వ్యక్తి మీద మరి కరిచింది. He died. అతను చనిపోయాడు. See how death comes. చూసారా మరి nobody can predict how the death comes to us in any moment. కాబట్టి మీరు గమనించినట్లయితే చావు ఏ విధంగా వస్తుందని ఎవ్వరు కూడా మనం దాని గురించి చెప్పలేదు. we plan and we don't know what will happen to our life next moment. మనం చాలా వాటి గురించి ప్రణాళికలు వేస్తూ ఉంటాం, అది చేస్తాం, కానీ వచ్చే మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. on riches of the world, ఈ యొక్క లోక సంపాదన కొరకే మనం ఆలోచిస్తాం. but when you plan your life with the Lord,
కానీ ప్రభుతో కనుక మీరు మీ ప్రణాళిక మీరు మరి చేసుకున్నాడు, You may die anytime, మీరు ఎప్పుడైనా చనిపోయినా but you are comfortable knowing that you are with the Lord forever. అయితే ప్రభుతో మీరు నిరంతరం ఉంటారన్నటువంటి మరి ఆ యొక్క నిశ్చయత మీరు కలిగి ఉంటారు. That is what the word of God teaches. మరి దేవుని యొక్క వాక్యం మనకు అదే. You fool, you make bonds, you pull down and you say you are going to enjoy the life for many years. వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను సిద్ధపరిచిన ఎవరైనా అతనితో చెప్పాను ప్రభు ఇలా అంటున్నాడు. I am in control of your life, oh man. ప్రభు అంటున్నాడు నీ యొక్క ప్రాణం మరి నా చేతిలో ఉన్నది అంటున్నాడు. How a cobra came and bit this guy, nobody could understand. మరి ఆ యొక్క పాము మరి అక్కడి నుంచి పడి ఆ యొక్క వ్యక్తిని ఎలా అయితే కరిచిందో ఎవరికి అర్థం కాలేదు. How you lose your life, you don't know at all. మరి నీ యొక్క ప్రాణం ఏ విధంగా పోతుందో నీకు ఎప్పటికీ తెలియదు. But as long as you are alive, మరి నువ్వు బ్రతికున్నంత వరకు కూడా set your home properly to receive the Lord in your house. మరి నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే నీ యొక్క నిరీక్షణ అనేది ప్రభు వైపు ఉంచుకోవాలి. ఆయన హృదయంలో పెట్టుకొని మరి నువ్వు ఉన్న గృహంలోను నువ్వు ఉండే స్థలంలోను ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. That's why అందుకని verse 22 22 he said unto his disciples, therefore I say unto you, take no thought of your life, what ye shall eat, drink, or in the body that you shall put on. Life is more than meat, and the body is more than raiment. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణం గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం గూర్చైనను చింతపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? Lord is the provider of our life. ప్రభు మన జీవితానికి సంబంధించిన సమస్యలను సమకూర్చేవాడిగా ఉన్నాడు. Jeremiah 1:5 Lord told to Jeremiah, I have known you before you are in your mother's womb. అయితే ఇర్మీయా గ్రంథం 1:5 ప్రభు ఇలా అంటున్నాడు, నీవు నీ తల్లి గర్భం రూపింపక మునిపే నేను ఎరిగితిని అంటున్నాడు. And anointed you after you came out of your mother's womb. మరి నీ తల్లి గర్భం రాగానే మరి నిన్ను నేను ప్రవక్తగా ప్రతిష్ఠించితిని అని అంటున్నాడు. And that's what our life is about. మన జీవితం కూడా అదే విధంగా ఉన్నది. Even my mother may not know how I would look like when I came out of my mother's womb. నా తల్లి కూడా మరి నేను తన గర్భం నుంచి బయటకు వచ్చే ముందు ఎలా ఉంటానో తెలియదు. But Lord knew me before I was formed in my mother's womb. What an amazing relationship we have with the Lord. అయితే దేవునికి తెలుసు మరి నేను గర్భంలో ఉండగానే నేను ఎలా ఉంటున్నాను, మరి నా ముఖాన ఆయన చూసి ఉన్నాడు. చూసారా మన ప్రభుతో ఎంత గొప్ప మరి ఆ యొక్క బంధం ఉన్నదో. We should not be concerned about our life in this present world. మన జీవితం గురించి మనం ఏ చింత కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. On the 21st of May, the American government issued an amendment to the process of immigration, change of status, adjustment of status for the people who are aliens in this country. 21 మేన మరి ఈ యొక్క అమెరికా ప్రభుత్వం మరి ఈ దేశంలో ఉండేటువంటి మరి వారికి ఒక అమెండ్మెంట్ మరి రిలీజ్ చేసింది. Rampant YouTube comments for night and day. అయితే ఆ యూట్యూబ్ లో ఆ యొక్క అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మరి పగలు రాత్రి దాని గురించి ఎంతో చర్చ జరుగుతుంది. People in India are talking about it. మరి ఇండియాలో ఉన్నటువంటి మరి జనం కూడా దాని గురించి ఎంతగానో మరి మాట్లాడుతున్నారు. But nobody talks about whether they know the Lord or not. అయితే వాళ్ళలో ఎవరు కూడా మరి వాళ్ళకి ప్రభు తెలుసా లేదా మాట్లాడలేదు. Because that is where our shallowness of understanding the world is about. అదే మన యొక్క మరి లోకం యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. Those of us who are privileged, Lord showed himself as the Savior and we received it. అయితే మనం ఈ విషయంలో మనం ఎంతగానో మరి ఆశీర్వదింపబడేదాం, ఎందుకంటే ప్రభువుని మనం స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకున్నాం. So what he says is even ravens are looked after by the Lord. అయితే అంటూ ఉన్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి అంటున్నాడు. So then you also look at all these flowers which are growing without any effort. అలాగే మరి ఇక పువ్వులు కూడా ఏ విధంగా పూస్తున్నాయో కూడా చూడండి అంటున్నాడు. But Lord gave us the tremendous knowledge to understand what is going on surrounding us and for ourselves also. అయితే ప్రభు మనకి ఎంతో గొప్ప మరి ఆ యొక్క జ్ఞానం ఇస్తూ ఉన్నాడు మన చుట్టుపక్కల జరిగేటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి. That's why he says, first rather seek ye the kingdom of God. In verse 31. అందుకని ప్రభు అంటున్నాడు ఈ విధంగా 31వ వచనం చూడండి, మీరైతే ఆయన రాజ్యమును ఎదుకుడి, దానితో కూడా మీకు అనుగ్రహింపబడును. So whatever you dream of all added to you may not be in this world, but when you are with the Lord, it's going to be a tremendous experience that we are going to enjoy his presence when we are with him. అయితే మీరు ముందైతే ఆ రాజ్యాన్ని వెతకండి, మరి మీకు కావాల్సినవన్నీ కూడా మరి అక్కడ పరలోక రాజ్యంలో అన్నీ కూడా చేర్చబడతాయి. మరి అక్కడ మీరు ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. These are all temporarily whatever we are enjoying presently in this world. ఈ లోకంలో మనం ప్రతిదీ కూడా మరి దేని గురించి సంతోషిస్తున్నాం, అది కేవలం
మరి కొంతకాలం వరకు 1945, 2 bombs were dropped in Japan. మరి 1945లో 2 పెద్ద బాంబులు మరి జపాన్ మీద వేయబడ్డాయి. Atomic bombs. అటామిక్ బాంబులు. That was unheard of in the world any time in the history. అంతకు మునుపు దాని గురించి విని ఎరిగినటువంటివి. That effect of those bombs even are experienced today in the people. అయితే ఆ యొక్క మరి ఆ బాంబు మరి యొక్క ఫలితం అనేది ఇవాళ జీవించేటువంటి వారి జీవితాల్లో కూడా ఇంకా ప్రభావితం చూపిస్తుంది. When the bomb was dropped, these people had no opportunity even to know the Lord because it happened instantaneously. మరి ఆ బాంబు ఆ కింద పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని ప్రభువుని తెలుసుకోవడానికి మరి అవకాశం లేదు. అది చాలా ఒక క్షణంలో జరిగిపోయింది. We are in Seattle. అయితే మనం సియాటిల్ ఉంటున్నాం. What danger can happen to Seattle? Anybody tell me? మౌంట్ రేనియర్. Eruption of Mount Rainier can happen anytime. మనం సియాటిల్ ఉంటున్నాము. మరి మౌంట్ రేనియర్ బద్దలవడం అనేది ఎప్పుడైనా జరగచ్చు. 1981. What is that? St. Helens. మరి 1980 erupted. సెయింట్ హెలెన్స్ మరి బద్దలైంది మనకు తెలుసు. I was told the ash was even up to Bellevue. అయితే నేను వినింది ఏంటంటే బెల్లి వరకు కూడా మరి ఆ బూడిద సెగలు అనేవి వచ్చాయంట. So even people are afraid today anything can happen. అయితే ఇవాళ ఉన్నప్పుడు మనం కూడా ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేటువంటి భయంతో మనం ఉంటున్నాం. But we forget it. We start acquiring all the riches of in this world. మరి దాని ఒక క్షణం మనం మర్చిపోయి మరి మిగతా వాటి మీద మనం ఎంతగానో మన యొక్క ఆశలని పెట్టుకుంటాం. That's why chapter 12 of Luke is an awareness of what we are. అందుకనే ఈ యొక్క 12వ అధ్యాయం అనేది మనం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి చాలా how we can modify our life by knowing the Lord as Savior. మనం ప్రభువుని నమ్ముకునేటువంటి వారిగా ఎలా ఉంటున్నాము అనేది మనం చూసుకుంటాం. Slowly the Lord has forgotten who the Lord is. అయితే the world has forgotten. అయితే ఈ లోకము మరి ప్రభు ఎవరైన విషయం కూడా మర్చిపోయి ఉన్నది. It is our duty to make them aware of the presence of the Lord in their lives. అయితే మరి వాళ్ళకి ప్రభువుని మరి పరిచయం చేయడానికి మన బాధ్యత ఉన్నది. People are bothered about cultural changes in this country. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ దేశం యొక్క మరి ఆ యొక్క కల్చర్ మారిపోతుందని I was listening to one of the city council's arguments in Texas. మరి ఆ యొక్క టెక్సస్ ప్రాంతంలో ఆ కౌన్సిల్ మెంబర్ యొక్క వాదన వింటూ ఉన్నాను నేను. One woman comes and says, I am a realtor, but I see so many Indian families striving to really not make this country their own despite they are citizens of this country. అయితే అక్కడ ఒక రియల్టర్ ఉన్న వ్యక్తి అంటుంది మరి ఇక్కడ ఎంతో మంది మరి ఇండియన్స్ ఉంటూ ఉన్నారు ఈ యొక్క దేశాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటూ. We want to be secluded. మనం విడిగా ఉండాలనుకుంటున్నాం. We don't want this culture of America come on our children's lives. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క పరిస్థితి అనేది మన పిల్లల మీద పడకుండా మనం చూసుకోవాలి. Then why you came into this country? మరి అలా అయితే మరి ఈ దేశం మీద That's what this woman was questioning. మరి ఆ యొక్క స్త్రీ అదే ప్రశ్నిస్తున్నది. But when we look at the life in this country, మరి ఈ దేశంలో ఉన్నటువంటి జీవన విధానం మనం చూస్తాం. I am also one of them who migrated from India. నేను కూడా మరి భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి. But I have a heart for the people to understand who the Lord is. అయితే నా హృదయం కూడా ఎప్పుడు కూడా మరి మనుషులకి ప్రభువుని పరిచయం చేయడం గురించి ఆలోచిస్తున్నది. Because I came to know the Lord when I was in India. అయితే నేను భారతదేశంలో ఉన్నప్పుడు నేను ప్రభువుని ఎరిగిన వాడిగా. I was born into a Christian family. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. But I really came to know the Lord when I was doing my education in IIT Bombay. మరి నేను ప్రభువుని అయితే సంపూర్ణంగా తెలుసుకున్నది అయితే నేను ఐఐటి బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు మాత్రమే. I came with the same zeal to USA not because I wanted to preach gospel, but I wanted to work in the secular government because of my education. అయితే ఇక్కడికి ఏదో మరి ఈ దేశానికి వచ్చినప్పుడు నేను సువార్త ప్రకటించాలనే నిమిత్తం రాలేదు కానీ నా ఉద్యోగ నిమిత్తమే దేశానికి వచ్చాను. But I had a passion to reach out to people to preach gospel. అయితే మరి మనుషులకి సువార్త గురించి సువార్త చెప్పాలనేటువంటి మరి ఆ యొక్క హృదయం కలిగి నేను ఉన్నాను. I gained a great treasure when I was in India. మరి భారతదేశంలో ఉన్నప్పుడు నేను ఎంతగానో సంపాదించాను. No, treasure of knowing the Lord. మరి భారతదేశంలో ఉన్నప్పుడు నేను ప్రభువుని తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం ఎంతగానో సంపాదించాను. That I want to impart here to the people wherever I could. అదే ఆ జ్ఞానంనే మరి ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. That's what the Lord is telling us in the chapter 12 of Luke. మరి 12వ అధ్యాయంలో దేవుడు దాని గురించి మరి చెప్తున్నాడు. Don't really give attention to your worldly riches. మీ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సంపద బట్టి వాటి గురించి నువ్వు ఆలోచించవచ్చు. You have one aim to reach out to people with gospel. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు నువ్వు సువార్త గురించి ప్రకటించడానికి ఆ యొక్క దాంతో ముందుకెళ్ళాలి. We had Ed before who passed away maybe 5 years ago. ఎడ్ అని ఒక ఆయన ఉండేవారు ఇక్కడ. ఆయన 5 ఏళ్ల క్రితం చనిపోయారు. He was a Canadian.
ఆయన కెనడా నుంచి వచ్చారు. But he came and settled in Federal Way, and he was doing so many works for the people. ఆయన ఫెడరల్ వేలో మరి నివసిస్తూ మరి ఆ మనుషుల కొరకు ఎన్నో పనులు చేశారు. He said something that wherever I go to grocery store, I talk to people about the Lord Jesus Christ. ఆయన అంటుండేవాడు, నేను ఇక్కడ ఉన్నటువంటి మరి మరి గ్రోసరీస్ కొనడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనుషులతో నేను దేవుని గురించి చెప్పేవాడిని. Because I have a heart to reach out to people to tell the compassionate life of the Lord Jesus Christ. ఎందుకంటే ప్రభు గురించి చెప్పాలనేటువంటి ఆ యొక్క హృదయం ఎప్పుడు నేను కలిగి ఉండేవాడిని. We should all inculcate that habit in our lives. మనందరం కూడా మన జీవితంలో అటువంటి మరి హృదయం కలిగి ఉండాలి. Wherever you are, you have to reach out to the people with the word of God. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మిగతా వారికి ప్రభువు గురించి చెప్పేటువంటి వారికి మీరు ఉండాలి. That should be your passion. మరి మీ యొక్క జీవితంలో అటువంటి హృదయం మీరు కలిగి ఉండాలి. That's what the Lord said. Don't worry about your life. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ జీవితం గురించి మీరు చింతించండి. Ravens are taken care of. మరి కాకులకు నేను మరి భోజనం ఇస్తున్నాను. Flowers rise up on their own. మరి ఆ యొక్క పువ్వులు అయితే మరి వాటంతట అవే మరి వస్తాయి. And you foolishly acquire properties and say, I am going to live forever. మరి నువ్వు బుద్ధిలేని వాడివై మరి సంపదనంతా సమకూర్చుకొని నేను జీవితకాలం సంతోషంగా ఉంటాను అనుకుంటున్నామేమో. It's a reality of life awareness in chapter 12. మరి నీ యొక్క జీవితం యొక్క నిజమైనటువంటి ఆ యొక్క గమనం, ఆ యొక్క మనుగడ ఎలా ఉంటుంది? Hypocrisy, Lord does not like. వేషధారణ ప్రభు అసలు It is the leaven of your life. It's a leaven, అది పులిసిన పిండి. నీ జీవితానికి అది పులిసిన పిండిగా ఉంటుంది. Then you don't be hypocritic with your friends. మరి నీ యొక్క చుట్టుపక్కల వారితో వేషధారుడిగా ఉండొద్దు. Don't be greedy in acquiring property and saying that, oh, I am going to live forever. అలాగే మరి ఇక సంపాదించుకున్నప్పుడు మరి దాని గురించి నేను ఎన్నో చేసుకుంటాను దాన్ని ఆలోచించవద్దు. You forget the grace of God. నువ్వు దేవుని కృపను మర్చిపోతున్నావు. Lord is the one who gave you all. ప్రభువే మరి సమస్తం సమకూర్చిన వాడు. You don't need to really strive in life because God is the provider. నీ జీవితంలో దేని గురించి నువ్వు చింతించక్కర్లేదు, ఎందుకంటే ప్రభువే నీ సమస్తం సమకూర్చేవాడు. He gave manna to the children of Israel where there was no resource of food. మరి అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మన్నాని సమకూర్చాడు. He gave them instructions how to behave disciplinary way as their walk in the wilderness. మరి వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో నడిచినంత కాలం కూడా ఏ విధంగా నడవలసినదో చెప్పి ఉన్నారు. He was with them day and night. వాళ్ళతో పగలు రాత్రి ఉంటున్నాడు. Likewise he is with us day and night. అదే విధంగా దేవుడు మనతో పగలు రాత్రి ఉంటున్నాడు. If you really know the Lord as Savior, ప్రభువుని కనుక స్వకీయ రక్షకుడు, you have to decide how you can be instrumental in somebody else's life. నీ జీవితంలో నిర్ణయం తీసుకోవాలి, మిగతా వారి జీవితాల్లో ఏ విధంగా నువ్వు వెలుగును మరి ప్రకాశింపజేస్తావు. Lord will make way for you to reach out whenever he desires for us to reach out. ప్రభు ఎప్పుడు కూడా నీకు మార్గం అయితే సుగమంగా చేస్తాడు, నువ్వు మరి వేరే వాళ్ళకి చెప్పాలనే ఆశను కలిగి ఉంటావు. We look at second part of chapter 12. మనం 12వ అధ్యాయంలో రెండో భాగాన్ని వచ్చే వారం చూద్దాం. Keep our travel in your prayers. మా ప్రయాణాన్ని మీ యొక్క ప్రార్థనలో పెట్టుకోండి. Keep Lee in your prayers. లీ గురించి మీరు ప్రార్థన చేయండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name, guide us, teach us, O Lord. Whatever you taught, it is a pragmatic way of approaching the life through the word. In Luke chapter 12, our lives are nothing, O Lord, totally controlled by you. It's a bubble. But, O Lord, whatever life you gave us, enable us to use it for your glory. Take off any hypocrisy amongst us, which is called leaven, and also desire to reach out, to preach, to look for the kingdom of God in our lives. Thank you for each one who could join. Pray for Lee. Touch his body, oh Lord, his life. Oh Lord, so much of good memories. Oh Lord, as he is in the throes of last days of his life, give wisdom to ED and the doctors, and also give good health to Valu. We pray for the needs of each other here. Pray for Sandeep as he is in 2 weeks of critical time of his project. Oh Lord, you showed a way out. Enable him to really excel wherever he could. Touch Rishi, his sickness of the body, and also Inash. Be with Sunita, oh Lord, and her job. Take off any tiredness. We pray for grace. Oh Lord, as she goes through tests next month, have mercy upon her. And also we pray for Grace aunt. She is again having problem with the heart issue in Michigan. Oh Lord, doctors will decide what to do next week, and also our forthcoming travel to Denver may be fruitful in all senses. Thank you for this word. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love of the Father,
Grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.